హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో అందరూ ఇష్టపడే మునక్కాడతో మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. మునక్కాడ వీక్లీలో ఒక్కసారి తినడం వల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. మునక్కాడలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మునక్కాడని చాలా టేస్టీగా ఎలా వండుకోవాలో ఈజీ వేలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్. ఇక్కడ నేను లేతగా ఉండే 3 మునక్కాడలను తీసుకొని 1.5 ఇంచ్ దాకా కట్ చేసి వాటర్లో అయితే వేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుండ్లను వేసి దోరగా వేగాక అందులోకి 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ జీడిపప్పు పలుకులు కూడా వేసి కొంచెం దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను కూడా వేసి కొంచెం చిటపటలాడాక ఒక ప్లేట్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇది ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా దినుసులను బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి మసాలా పట్టి ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే జార్లోకి ఒక మీడియం సైజు టమాటాను అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేసి జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం చిటపటలాడాక అందులోకి 2 రెమ్మల కరేపాకును కూడా వేసి అలాగే మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా అయితే కట్ చేసి వేసుకోవాలి ఆయిల్లోకి. ఒకసారి గరిటెతో కలిపిన తరువాత ఉల్లిపాయలు దోరగా వేగడానికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ని వేస్తే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి. కొంచెం దోరగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీకు చూపిస్తున్న విధంగా బాగా వేగాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ఒకసారి బాగా కలిపాక ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా కొత్తిమీర పేస్ట్ ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలితే బాగా ఫ్రై అయినట్టేనండి. ఒక్కసారి గరిటెతో బాగా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని కూడా వేసి మసాలా మొత్తం ముక్కలకు తగిలే విధంగా బాగా ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 5 నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలాను కూడా వేసి ఒకసారి కలుపుకొని 500 ml దాకా వాటర్ను పోసి ఉప్పు కారం సరి చూసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తెరిచి గరిటెతో కలుపుకొని 20 నిమిషాల తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసి దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ మసాలా కర్రీ అయితే రెడీ అండి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలా మరిన్ని ఇలాంటి టేస్టీ వంటల కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.